Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu, I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. Ee roju mana intermediate first year some basic concepts of chemistry అనే chapter లో ఒక stoichiometric problem చేస్తున్నాం. ఇవి textual example, in text questions అంటాం. board exam కి ఇంపార్టెంట్. ఓకేనా? సరే చూద్దాం. Calculate the amount of water vapor gaseous state లో ఉందంట produced by the combustion of 16 grams of methane. నీకు మీథేన్ తీసుకున్నాడు, కంబషన్ చేశాడు, వాటర్ వచ్చింది. ఇది మనకున్న క్లారిటీ. సో మనం తీసుకున్నాం మీథేన్ CH4. కంబషన్ అంటే ఏంటి? బర్నింగ్ ఇన్ ఎయిర్ అని. ఎయిర్ లో మండింగ్ చేస్తే లేదా ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్, దాన్ని కంబషన్ అంటారు. ఏమొస్తుంది? ఇది హైడ్రోకార్బన్ కదా. సో కార్బన్ ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, వాటర్ వేపర్ ని ఇస్తుంది. సో ఇక్కడ ఆయన చెప్పాడు మీథేన్ ఈజ్ ఏ గ్యాస్, ఆక్సిజన్ ఈజ్ ఏ గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఏ గ్యాస్, వాటర్ కూడా వేపర్ స్టేట్ లో వస్తుంది అన్నాడు. వాటర్ వేపర్. సో గ్యాస్ అని ఇచ్చాడు. బాగుంది. ఇక్కడ మనకు వీటిని స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ అంటారు. వెయిట్ వాల్యూమ్ రిలేషన్ అంటారు. అంటే ఒక సబ్స్టెన్స్ వెయిట్ ఇచ్చి ప్రోడక్ట్ లో వెయిట్ కానీ, లేదా దీని వెయిట్ ఇచ్చి దాని వాల్యూమ్ కానీ, లేదా ఇక్కడ వాల్యూమ్ ఇచ్చి అక్కడ వాల్యూమ్ కానీ మెజర్ చేయమంటాడు. వీటిని స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ అంటారు. ఇక్కడ మనకి ఏమడుతున్నాడు? క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ వాటర్. సో వాటర్ ను మనం మెజర్ చేయాలి. ఏం కావాలి? వెయిట్ కావాలి. అమౌంట్ ఆఫ్ వాటర్ అంటే వెయిట్ అడుగుతున్నాడు. బై ద కంబషన్ ఆఫ్ 16 గ్రామ్స్ ఆఫ్ మీథేన్. మీథేన్ కూడా 16 గ్రామ్స్ వెయిట్. సో ఇక్కడ మనం ఈ రెండింటిని కన్సిడర్ చేయాలి, ఎందుకంటే వాటి గురించి మాట్లాడుతున్నాడు. సో 16 గ్రామ్స్ ఆఫ్ మీథేన్ వెయిట్ అడుగుతున్నాడు కాబట్టి మనం మాలిక్యులర్ వెయిట్ రాసుకోవాలి. వాటర్ కూడా అమౌంట్ ఆఫ్ వాటర్ అన్నాడు, దాని వెయిట్ రాసుకోవాలి. సో ఇక్కడ ఎన్ని మోల్స్ ఉంది? నేను మీథేన్ 1 మోల్, మరి వాటర్ కూడా ఎన్ని మోల్స్ వస్తుంది? 1 మోల్. హియర్ ద క్యాల్కులేషన్స్ ఆర్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్, నథింగ్ బట్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. రియాక్షన్ బ్యాలెన్స్ చేసుకోవాలి ఫస్ట్. కార్బన్ ఓకే, హైడ్రోజన్ ఇక్కడ 4 ఉన్నాయి కదా. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 వేయాలి. చూడు, బ్యాలెన్స్ చేయకపోతే ముందు మనం 1 మోల్ వేసినాం, రాంగ్ అయిపోతుంది. కాబట్టి బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత హైడ్రోజన్లు ఓకే 4, కార్బన్ ఓకే 1, ఆక్సిజన్లు ఇక్కడ 2 ఇక్కడ 2 4 కదా. సో 2O2. ఇప్పుడు బ్యాలెన్స్. సో ప్యూర్లీ స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు చెప్పు ఎన్ని మోల్స్? 2 మోల్స్. సో 1 మోల్ మీథేన్ కంబషన్ అవుతే 2 మోల్స్ వాటర్ వస్తా ఉంది. ఇక్కడ వెయిట్లు అడుగుతున్నారు 2. సో మాలిక్యులర్ వెయిట్ రాసుకున్నాం. 2 ఇంటూ హైడ్రోజన్ 2 ఉన్నాయి, ఈచ్ వన్ అటామిక్ వెయిట్ 1 ప్లస్ ఆక్సిజన్ 16 అటామిక్ వెయిట్. సో 2 ఇంటూ 16 ఒక 2 18, దట్ ఈస్ ఈక్వల్స్ టు 36 గ్రామ్స్. ఓకేనా? 36 గ్రామ్స్ వస్తా ఉంది. ఎవరు? వాటర్. సరే, బాగుంది. మరి ఇక్కడ ఇది 1 మోల్ అన్నాడు, ఇది కూడా 16 గ్రామ్స్ వెయిట్ అడుగుతున్నాడు. మనం కూడా మాలిక్యులర్ వెయిట్ రాసుకోవాలి. కార్బన్ అటామిక్ వెయిట్ 12 ప్లస్ 4 ఇంటూ ఈచ్ హైడ్రోజన్ 1, దట్ ఈస్ ఈక్వల్స్ 12 ప్లస్ 4 16 గ్రామ్స్. సో మళ్ళీ మనం కొత్తగా చేయక్కర్లేదు. క్వశ్చన్ లో అడిగింది 16 గ్రామ్సే. మనకి ఇక్కడ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ లో మనకి ఇన్వాల్వ్ అయిన మీథేన్ కూడా 16 గ్రామ్స్. సో డైరెక్ట్ గా చెప్పొచ్చు 1 మోల్ కి 2 మోల్ వస్తా ఉంది, 16 గ్రామ్స్ కు 36 గ్రామ్స్ వస్తా ఉంది. క్వశ్చన్ లో ఎన్ని గ్రామ్స్ అడిగాడు? 16 అడిగాడు. సో 16 కు 36 కదా వచ్చేది. సో we can conclude one thing, 36 grams of water is obtained by the combustion of 16 grams of methane. ఒకవేళ తను 16 కాకుండా వేరే వాల్యూ ఏదైనా ఇచ్చిందంటే సో 16 గ్రామ్స్ కు 36 వస్తుంది, మరి దట్ మచ్ వెయిట్ గా ఎంత వస్తుంది అని కంపేర్ చేసి క్యాల్కులేట్ చేసేవాళ్ళు. డైరెక్ట్ 16 అన్నాడు కాబట్టి ఈక్వేషన్ నుంచి వచ్చింది రాసేసి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సీ యు ఇన్ దిస్. కీప్ వాచింగ్. థాంక్యూ.